పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన సీనియర్ మాస్టర్స్, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటగా మనందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు చరిత్రలో అత్యంత అద్భుతమైన రోజు. ఈరోజు 5000 సంవత్సరాల కింద కృష్ణ భగవానుడు ధ్యానం గురించి చెప్పాడు అర్జునునికి. తర్వాత ఎంతోమంది యోగులు, మహాయోగులు కూడా ధ్యాన ప్రచారం చేశారు. ముఖ్యంగా 2500 సంవత్సరాల కింద ఒక రాజవంశంలో పుట్టిన ఒక వ్యక్తి ఆ రాజభవనం వదిలేసి ఊరూరా తిరుగుతూ తినరాని తిట్లు, ఎంతో ఆవేదనకు, ఎంతో విమర్శలకు గురి అయి ఆ బుద్ధ భగవానుడు ధ్యాన ప్రచారం చేశాడు. ఒక్కసారి ఆ బుద్ధ భగవానికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. తర్వాత కాలంలో ఎంతో మంది ఇంకా గురువులు వచ్చారు. 40 సంవత్సరాల కింద బ్రహ్మశ్రీ పత్రిజీ గారు కర్నూలులో మొదలుపెట్టిన ధ్యానమే ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతున్నది కర్నూలు పట్టణంలో. అంటే గట్టిగా ఒకసారి మన గురుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి. కర్నూలుకు ఒక గొప్ప ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే పత్రిజీ గారు ధ్యానం మొదలుపెట్టిన ప్లేస్, ధ్యానానికి తల్లి లాంటి ప్లేస్ ఈ కర్నూలు పట్టణం. ముఖ్యంగా పత్రిజీ గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు. పార్వతీదేవి దేనికి ప్రతీక? ధ్యానానికి ప్రతీక. సరస్వతీదేవి దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. లక్ష్మీదేవి దేనికి ప్రతీక? సేవ. అంటే సేవాదల్ హెడ్ క్వార్టర్. లక్ష్మీదేవి సాక్షాత్ ఇక్కడనే ఉంది జగన్నాథ్ గట్టు మీద. రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. కాబట్టి సేవాదల్ అత్యంత ముఖ్యమైనది. పత్రిజీ గారు ఎన్నో సందర్భాలు చెప్పారు, నేను ఎప్పుడు ధ్యానం చేయను సార్ అన్నాడు. నీకు అవసరం లేదు స్వామి, సేవ చేసేవాడే అన్నిటికంటే సూపర్ అని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరం ధ్యానం అనేది చెయ్యాలి, చేయవద్దు అని అంటలేను. బట్ అన్నిటికంటే అతి ముఖ్యమైనది సేవాదల్. అందుకే పత్రిజీ గారు ఇంత గొప్పగా డిజైన్ చేసి సేవాదల్ హెడ్ క్వార్టర్ అన్నాడు. అంటే రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మన పిరమిడ్ సేవాదల్ వారు పాల్గొనే విధంగా 1,00,000 మంది సేవాదల్ వాలంటీర్స్ ఇక్కడ తయారు చేసే వరకు పరమేశ్వర్ రెడ్డి గారు ఇక్కడనే ఉండాలి. కాబట్టి 1,00,000 మంది సేవాదల్ ట్రైన్డ్ సత్య సాయిబాబా వారిది 7 లక్షల మంది వాళ్ళ సేవాదల్ వాలంటీర్స్. అంత ఒక గొప్ప కార్యక్రమం, వ్యవస్థ, సంస్థ. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే జగన్నాథ గట్టుకు గత 5 సంవత్సరాల నుంచి పరమేశ్వర్ రెడ్డి గారు వెంబడి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో ఎంతో కష్టపడ్డాం. పోయిన గవర్నమెంట్లో చిన్న ఒక త్రుటిలో మిస్ అయిపోయింది, లేకుంటే అప్పుడే అయిపోయేది. కానీ ఏదైనా మారం గారు చెప్పినట్టు కాలం టైం అయ్యే వరకు మీరు ఎంత చేసినా ఏమి చేసినా అది కాదు అనేది. కానీ ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే మొన్న నా దగ్గరికి వచ్చారు, సార్ 3 రోజులు యజ్ఞం చేస్తామని. నాకు ఆయన చూసి బాధ అనిపించింది. పరమేశ్వర రెడ్డి గారికి 3 జేబులు ఉన్నాయి, పాయింట్కు 2, షర్టు కోటి. 3 జేబులలో కలిపితే 3 రూపాయలు కూడా ఉండవు ఆయన దగ్గర. పాపం సాదా సీదా మనిషి. నాకు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసు. సార్ నువ్వు ఇంత పెద్ద ప్రోగ్రాం ఎడబెట్టుకుంటున్నావు, పుట్టుకున్నా ఎట్లా మేనేజ్ చేస్తావు అని నాకు భయంతో నో అనలేను. కాబట్టి చేయండి డాక్టర్ గారు అన్నాం. చూడండి నేచర్ పత్రిజీ గారు ఎలా జరుపుకున్నారు. 45 డిగ్రీల ఎండ ఉంది. ఎంతమంది ఈ ఎండ అనేది లెక్క చేయకుండా ఎంతోమంది మాస్టర్స్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసుకున్నందుకు మనం ఒకసారి చప్పట్లతో మనమే అభినందన చేసుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నారు, ఎవరు నాతోటి అన్నారు, సార్ ఎండ ఉన్నది, ఈ వేరే టైం అయితే బాగుంటుంది. కాదు, ఈ ఎండల్లోనే ధ్యానం చేయాలి, 45 డిగ్రీలలో ధ్యానం చేయాలి. కాబట్టి నా సలహా ఏంటంటే బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలు ఇక రాబోయే రోజుల్లో అత్యంత అద్భుతంగా కని విని ఎరగని రీతిలో ఈ జగన్నాథ్ గట్టులో కైలాసపురంలో ఎలా కార్యక్రమాలు జరుగుతావో అలా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుందాం. డాక్టర్ గారు ఎవరు చెప్పినా డేట్ మారవద్దు, అదంతా నేచర్ డిసైడ్ అయింది. 50 డిగ్రీలు వచ్చిన పిరమిడ్ మాస్టర్కి ఎండేముంటుందమ్మా, చలి ఏముంటుంది? అవునా? ఎండ చలి అనేవాడు పిరమిడ్ మాస్టర్ కాడు. అవునా? హిమాలయాస్లో -20 డిగ్రీస్లో బట్టలు లేకుండా ధ్యానం చేస్తారు. మనం కూడా
అలాంటి వాళ్ళమే, కానీ అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాం. అందుకే ఎండ లేదు, వాన లేదు. ప్రతి సంవత్సరం అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుపుకుందాం. ముఖ్యంగా వ్యక్తిగతంగా నేనుగా హైదరాబాదు ట్రస్ట్ తరఫున వారికి ఎన్నోసార్లు చెప్పాను, సార్ ఒక అనుబంధ సంస్థంగా ఇది అభివృద్ధి చేద్దాం, ఎప్పుడు మీ ఎంట ఉంటాం. హైదరాబాద్ ట్రస్ట్ వారు కానీ నేను కానీ సహాయ సహకారాలు ఎప్పుడు అవసరం ఉన్నా అందిస్తామని, ఈ ల్యాండ్ తీసుకునే విషయంలో, ల్యాండ్ పేమెంట్ గవర్నమెంట్కి చేసే విషయంలో కూడా ట్రస్ట్ తరఫున డెఫినెట్లీ హెల్ప్ చేస్తాం. మనమంతా ఒక కుటుంబం. మన లక్ష్యం ఏంటిది? బ్రహ్మశ్రీ పత్రిజీ గారి లక్ష్యం ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలి. ఈ భూమండలం మీద మొత్తం శాంతి మండలం కావాలి. పోలీసు లేని ప్రపంచం కావాలి, మిలిటరీ లేని ప్రపంచం కావాలి, అణుబాంబు లేని ప్రపంచం కావాలి. అయ్యే రోజు వరకు పత్రిజీ గారి యొక్క లక్ష్యం నెరవేరే వరకు పిరమిడ్ మాస్టర్ చేస్తూనే ఉంటాడు, యజ్ఞాలు చేస్తూనే ఉంటాడు, ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాడు. మరొకసారి మీ అందరికీ నా విజ్ఞప్తి, మనకున్న సమయంలో రోజుకు 10 మంది కన్నా కొత్త వారికి ధ్యానం గురించి తెలపాలి, 10 మందికి పిరమిడ్ గురించి చెప్పాలి. ఇలా ప్రచారం చేస్తూనే ఉండాలి. జగన్నాథ గట్టు వచ్చే రోజుల్లో 100% అభివృద్ధి జరిగే వరకు మనందరి లక్ష్యం. డాక్టర్ గారికి మనందరం సపోర్ట్ చేద్దాం. చాలా అమాయకుడు ఆయన, నాకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్, వండర్ఫుల్ డాక్టర్ గారు. మరొకసారి పరమేశ్వర్ రెడ్డి గారి బృందానికి గట్టిగా చప్పట్లతో, చాలా గట్టిగా కర్నూలు పట్టణానికి తెలవాలి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి. థ్యాంక్ యూ మాస్టర్స్.